Second topic, the second algorithm, that is Robin-Kauf algorithm. Robin-Kauf algorithm. So here in this Robin-Kauf algorithm, it was developed by one is Mitchell, Michael D. Robin and Richardson M. Karf. Karf. It was developed by uh, Michael Robin and Richard Karp. That's why we can call it as a Robin Kauf algorithm. In this algorithm, the terms will comes like already we learned. One is text. Text అంటే డేటా ఉంటుంది, రైట్, విచ్ విల్ ప్రొవైడ్స్ ది డేటా. అండ్ ప్యాటర్న్ అంటే ఈ టెక్స్ట్ ప్యాటర్న్లో ఉన్న వర్డ్స్ ఆర్ టెక్స్ట్ని టెక్స్ట్లో ప్యాటర్న్లో ఉన్న క్యారెక్టర్స్ని టెక్స్ట్లో కంపేర్ చేసి చూడాలి. సో హియర్ వన్ న్యూ టర్మ్ ఈజ్ దట్ ఈస్ యాష్ కోడ్. సో ఇలా కంపారిజన్ చేయకుండా ప్రీవియస్ ఆల్గరిథం లాగా నేవీ ఆల్గరిథం ఏం చేస్తుంది, కంపారిజన్ బేస్డ్. సో కంపారిజన్ చేయకుండా ఏం చేస్తాడు, ఇందులో ఒక కోడ్ ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ A1 B2 లైక్ Z26 ఇలా యూనిక్ కోడ్స్ ఇస్తారు. ఈచ్ ఆల్ఫాబెట్కి ఒక యూనిక్ కోడ్ ఇస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ అనేది ABCAABAC ఇలా ఉందనుకో, నేను ప్యాటర్న్ AABని చేయాలి. సో ఏకి 1 ఇచ్చాం, బీకి 2 అలా ఇచ్చాం కదా. సో నౌ కంపేర్ దిస్ ప్యాటర్న్ కోడ్ ఈజ్ either you can do the addition or subtraction or multiplication, whatever it is. 1 plus 1 plus 2, because A అంటే ఒకటి, A అంటే ఒకటి, B అంటే 2, total 4. So my pattern is 2, 4. Then we compare this A, B, C. What it is, 1 plus 2 plus 3, it is 7, 6. 6 is not equal to 4, so this is not exist. Next, BCA సెకండ్ టర్మ్ ఇది తీసుకుందాం. సో B అంటే 2 plus 3 plus 1, this is also 6, not equal to 4, so this pattern is not matched. సో ఇట్లా యూనిక్ కోడ్ తోటి కంపేర్ చేస్తూ వెళ్తుంది. అలా కాకుండా దీనికి సమ్ టైమ్స్ ఇట్ విల్ ఫెయిల్యూర్. ఒక కేసు చూద్దాం. AAB ఈజ్ నా ప్యాటర్న్ కదా, ప్యాటర్న్ P, రైట్. AAB ఇస్ ఎ ప్యాటర్న్ P. టెక్స్ట్ వచ్చేసి CAA. ఫర్ ఎగ్జాంపుల్ ఇది C అనుకున్నాం. See this is my text, this is my pattern. సో ఏమవుతుంది, ఫస్ట్ A, సో B, 1 plus 1 plus 2, that is 4, right. Now compare the first term. So here it is 1 plus 2 plus 1, that is also 4. Is it equal to this code? No, this is order is different, so this string is not matched, but according to the code this is equal. So this is a failure of this series, failure. So for that, if you, in order to make this solution possible, we have a one code is hash code, right. hash కోడ్ని యూజ్ చేస్తాం. hash కోడ్ ఎలా యూజ్ చేస్తాం, ఫస్ట్ ఇక్కడ ఒక టెక్స్ట్ తీసుకున్నాను. టెక్స్ట్ ఇది నా టెక్స్ట్ ABCAABA అండ్ C. ప్యాటర్న్ తీసుకుంటున్నాను.
ప్యాటర్న్ అనేది స్ట్రింగ్లో ఇది టెక్స్ట్లో మ్యాచ్ అయ్యేటట్టు చూడాలి. సో ప్యాటర్న్ ఏంటంటే ఏఏసి తీసుకున్నాను, ఏఏబి తీసుకున్నాను. సో ఫస్ట్ ప్యాటర్న్ ఫైండ్ అవుట్ చేయాలి. కోడ్ యాష్ కోడ్ అంటే ఎలా రాయాలంటే బి లెఫ్ట్ నుంచి తీసుకోవాలి. దిస్ లైక్ ది స్పేస్ వాల్యూ ఈజ్ 1 రైట్, బికాస్ ఏ ఈజ్ 1 బి ఈజ్ 2 ఇలాగే తీసుకున్నాం కదా. జడ్ ఈజ్ ఈక్వల్ 26 యూనిక్ కోడ్స్. సో 1 ఇంటూ 10 to the power of 2 బికాస్ దిస్ 10 power 0 10 power 1 ఇలా తీసుకోవాలి 10 power 2. సో ఏ ఇంటూ 10 power 2 ప్లస్ 1 ఇంటూ 10 power 2 ప్లస్ బి అంటే ఎంత 2 ఇంటూ 10 పవర్ ఇట్ ఈస్ 1 ఇట్ ఈస్ 0 అంటే లెఫ్ట్ నుంచి రైట్కి 0 1 and 2. నౌ ద వాల్యూ ఈజ్ 100 ప్లస్ 10 ప్లస్ 2 దట్ ఈస్ 112 రైట్. మనకి ఇప్పుడు ప్యాటర్న్ వాల్యూ ఎంత వచ్చింది? ప్యాటర్న్ యాష్ కోడ్ ఈజ్ 112. ఇప్పుడు టెక్స్ట్ చూద్దాం. టెక్స్ట్లో ఫస్ట్ కోడ్ ఏబిసి ఏ అండ్ సి రైట్. నేను దీనికి సంబంధించిన క్లాస్ నోట్స్ ఇస్తాను, ఒకసారి చూడండి. సో ఫస్ట్ 3 characters because pattern is 3 characters. So now we will take A is 1 into 10 power 2 right, B is 2 into 10 power 1 plus C అంటే 3 into 10 power 0 రైట్. ఇప్పుడు చూడండి 100 plus 20 plus 3 123. Is it equal to the pattern hash code 112? No. సో అప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ షిఫ్ట్ చేంజ్ చేయాలి. షిఫ్ట్ చేంజ్ చేస్తున్నప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు బీసీఏ తీసుకోవాలి కదా. సో ప్రీవియస్ వాల్యూ ఏముంది? ఏబీసీ వాల్యూ 123 ప్రీవియస్ వాల్యూ. దిస్ ఈజ్ మై ప్రీవియస్ వాల్యూ. సో 123 మైనస్ చేయాలి, ఏని మైనస్ చేయాలి కదా. ఏ వాల్యూ ఎంత? 1 into 10 power 2 రైట్. మైనస్ చేసామా? నెక్స్ట్ ఇంటూ 10తో మల్టిప్లై చేయాలి, మైనస్ ప్లస్ న్యూ వాల్యూ యాడ్ చేయాలి. న్యూది ఏం యాడ్ చేస్తున్నాం? ఏని 1 into 10 power 0 రైట్. 123 మైనస్ 100 ఇంటూ 10 ప్లస్ 1 ఇట్ ఈస్ ఈక్వల్ 23 into 100 plus 1 that equal to 231. Is it equal to 112? No. Right, now clear? This is case 1. Next case 2. సో షిఫ్ట్ చేయాలి కదా. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేసాం? సిఏఏ తీసుకోవాలి. సిఏఏ తీసుకోవాలంటే ప్రీవియస్ అవుట్పుట్ ఏమొచ్చింది? 231 మైనస్ ఇప్పుడు ఏది యాడ్ చేస్తున్నాం? ఏది మైనస్ చేయాలి? బీని మైనస్ చేయాలి. సి నుంచి తీసుకుంటున్నాం కాబట్టి బీని మైనస్ చేయాలి. ఫస్ట్ ఏని మైనస్ చేసాం, ఇప్పుడు బీని మైనస్ చేయాలి. బి ఎంత? 2 కదా. 10 power 2 ఇంటూ 10 ప్లస్ ఇప్పుడు ఏం యాడ్ చేస్తున్నాం? రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూ 1 into 10 power 0. Now it is value is 231 minus 200 into 10 plus 1 that equal to 30 plus 1 311 plus ఇది ఈక్వల్ టు ప్యాటర్న్ కోడ్. నో, ప్యాటర్న్ కోడ్ కాదు కదా. సో ఇప్పుడు ఏం చేస్తాం? సేమ్ మళ్ళీ కేస్ 3 ఏం చేయాలి? ఇప్పుడు సీని డిలీట్ చేయాలి. నెక్స్ట్ ఏఏబి తీసుకోవాలి 3 టర్మ్స్. సో ప్రీవియస్ వాల్యూ ఎంత? 311 మైనస్ ఏది డిలీట్ చేస్తున్నాం? సీని కదా. సి వాల్యూ బేస్ వాల్యూ ఇస్ 3 into 10 power 2 రైట్, ఇంటూ 10 plus 1. ఇప్పుడు ఏం చేయాలి? ఇంటూ ఏం యాడ్ చేస్తున్నాం? బి కదా. బి వాల్యూ ఎంత? 2 into 10 power 0. సో 311 మైనస్ 300 ఇంటూ 10 ప్లస్ 2
is equal to 1 1 0 plus 2, that is equal to 1 1 2. Is it equal to the pattern? Yes, it is equal to the pattern. సో మనకి ఈ షిఫ్ట్లో ఫస్ట్ ఇది షిఫ్ట్ 0, దిస్ ఇస్ షిఫ్ట్ 1, దిస్ ఇస్ షిఫ్ట్ 2. షిఫ్ట్ 0, షిఫ్ట్ 1, షిఫ్ట్ 2. నెక్స్ట్ షిఫ్ట్ 2లో షిఫ్ట్ 0, షిఫ్ట్ 1, షిఫ్ట్ 2. షిఫ్ట్ 2లో మనకి ఆన్సర్ వచ్చేసింది. ఇప్పుడు ఇంకా ఉంది కదా కేస్ 3, షిఫ్ట్ 3. షిఫ్ట్ 3 చేసినప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ 1 ఏని డిలీట్ చేయాలి, మళ్ళీ ఈ 3 క్యారెక్టర్స్ తీసుకోవాలి. సో ప్రీవియస్ వాల్యూ ఎంత? 1 1 2 మైనస్ ఏది డిలీట్ చేసాం? 1 ఏ వాల్యూ స్క్వేర్ ఇంటూ 10 ప్లస్ ఏం యాడ్ చేసాం? 1 యాడ్ చేసాం కాబట్టి 1 ఇంటూ 10 పవర్ 0. హియర్ 1 1 2 minus 100 into 10 plus 1, that is equal to 121. Is it equal to the 112? No, this case also failed. Now shift again, case different case S4. S4లో ఏం చేస్తున్నాం? ఈ ఏ డిలీట్ చేసేసి ఇప్పుడు లాస్ట్ 3 లెటర్స్ తీసుకుంటున్నాం. సో ప్రీవియస్ వాల్యూ ఎంత? 121 మైనస్ ఏది డిలీట్ చేసాం? 1ది పవర్ 2 రైట్ ఇంటూ 10 ప్లస్ ఏం యాడ్ చేసాం? సి కదా, సి వాల్యూ ఎంత? 3 పవర్ 0. 121 మైనస్ 100 ఇంటూ 10 ప్లస్ 3. సో 21 ఇంటూ 10 ప్లస్ 3. సో 213. Is it equal to 112? No. So it means we are getting at the time of S2 కేసులో మనకి ప్యాటర్న్ దొరుకుతుంది. సో టైం కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ m మైనస్ m ప్లస్ 1 రైట్. సో మనకి ఇక్కడ బిగ్ ఆఫ్ n అంటే ఎంత? హౌ మెనీ క్యారెక్టర్స్ ఆఫ్ 1 2 3 4 5 6 7 8. సో 8. m ఎంత? m ప్యాటర్న్ ఏది? AAB 3 plus 1, that equal to big O of 8 minus 4, that is big O of 4. అంటే 4 కంపారిజన్స్లో మనకు ఆన్సర్ వచ్చేసింది. ఫస్ట్ కంపారిజన్, సెకండ్ కంపారిజన్ అండ్ థర్డ్ కంపారిజన్లో మనకు ఆన్సర్ వచ్చింది. ఇది ఈరోజు క్లాస్. దీన్ని మనం ఏమంటున్నాం? దిస్ టాపిక్ ఈజ్ నథింగ్ బట్ రాబిన్ క్రాప్ Karp algorithm, Rabin-Karp algorithm. So I will provide these notes, see it once. So same method I did it. If you have any doubts, please post in the WhatsApp. Thank you.